బిగ్ బాస్ 11వ వారం నామినేషన్ లిస్ట్ చూస్తుంటే ఇది పక్కా స్క్రిప్ట్ అండ్ ప్లానింగ్ అన్నట్టుగానే ఉంది. వచ్చే వారం నో ఎలిమినేషన్ ఉండబోతుందా అనే సంకేతం వస్తున్నాయి. ఈ నామినేషన్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం బిగ్ బాసే. కంటెస్టెంట్స్ కేవలం పాత్రధారులు మాత్రమే ఉన్నట్టుగా అనిపిస్తుంది. 11వ వారంలో మొత్తం 6 కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. సోమవారం రాత్రి టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్లో ఎవరెవరు నామినేట్ అయ్యారో చూపించబోతున్నారు. అయితే ఆల్రెడీ లైవ్ ఎపిసోడ్లో ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో పాటు ఫ్యామిలీ వీక్ కూడా మొదలైంది. 11వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ తో పాటు ఎవరిని నామినేట్ చేశారో ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఇమాన్యుల్, కళ్యాణ్ పడాల, భరణి, సంజన, డీమన్ పవన్, దివ్య. ఈ 6 నామినేట్ అయ్యారు. అయితే అందరికంటే ఎక్కువ నామినేషన్ పడ్డ రీతు చౌదరి ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ కావడం విశేషం. ఇది కూడా స్క్రిప్ట్ లో భాగంగానే జరిగినట్టుగా కనిపిస్తుంది. లేకపోతే రీతు చౌదరి లాంటి ఫిగర్ ని పట్టుకుంటే ఎక్కువ రోజులు ఉండొచ్చని హౌస్ లో పక్క ప్లానింగ్ తో వెళ్లిన డీమన్ పవన్ రీతుని ఎందుకు నామినేట్ చేశాడు సిల్లీగా? వీళ్ళిద్దరి మధ్య లవ్ అయిన మంచి రసపట్టుగా సాగుతుంది. కాబట్టి డీమన్ పవన్ తో రీతుని నామినేట్ చేపిస్తే షోకి పెద్ద హైప్ వస్తుంది. పక్క ప్లానింగ్ తో ఇన్పుట్స్ ఇచ్చి మరి డీమన్ పవన్ తో రీతుని నామినేట్ చేయించారనే విషయం క్లారిటీగా అర్థమవుతుంది. ఇదే కాదు, టోటల్ నామినేషన్ ప్రాసెస్ మొత్తం బిగ్ బాస్ స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది తప్పితే కంటెస్టెంట్ ఇష్టాలతో కాదనేది ఈ నామినేషన్ జరిగిన తీరును బట్టి చూస్తే ఒక అంచనాకి వేయొచ్చు. అదేలాగంటే ముందుగా నామినేషన్ ప్రక్రియలో ఎవరు ఎంతమంది నామినేట్ చేయాలనే టోకెన్ కెప్టెన్ తనుజ ఇస్తుందని చెప్పారు. దీంతో ఆమె ఒకరికి 1 నామినేషన్స్, మరి కొంతమందికి 2 నామినేషన్ ఇచ్చింది. అలా ఇమాన్యుల్, భరణి, డీమెన్, రీతులకు 2 నామినేషన్లు ఇవ్వగా సంజన, దివ్య, సుమన్కి ఒక్కో నామినేషన్ మాత్రమే ఇచ్చింది. ఇలా ఎవరిని నామినేట్ చేశారంటే ఇమాన్యుల్, భరణి, రీతు, భరణి, ఇమాన్యుల్, రీతు, డీమెన్ పవన్, కళ్యాణ్, రీతు, దివ్య, సంజన, కళ్యాణ్, దివ్య, రీతు, సుమన్, కళ్యాణ్. ఇక్కడ ఇమాన్యుల్, భరణి, డేమన్ పవన్ ఈ ముగ్గురు కూడా రీతు చౌదరి నామినేట్ చేశారు. ఆమె మాత్రం ఈ ముగ్గురిని కాదని దివ్య, సంజనని నామినేట్ చేయడాన్ని గమనించవచ్చు. దివ్య అయితే ఆమెని నామినేట్ చేసింది కాబట్టి కౌంటర్ వేసింది అనుకుందాం. మరి తనని నామినేట్ చేసిన ఇమాన్యుల్, భరణి, డీమెన్లు వదిలేసి సంజనని ఎందుకు నామినేట్ చేసిందో నాకైతే అర్థం కాలేదు. అలాగే రీతు చౌదరి సంజనని నామినేట్ చేస్తే ఆమె కళ్యాణ్ నామినేట్ చేసింది. చివరిలో ట్విస్ట్ ఏంటంటే అందరికంటే ఎక్కువ నామినేషన్ పడ్డ రీతుని తన కెప్టెన్సీ పవర్ తో సేవ్ చేసి నామినేషన్ నుంచి బయటపడేసింది తనుజ. దీన్ని బట్టి చూస్తే డేమన్ పవన్, రీతుల మధ్య డ్రామా కోసమే ఈ నామినేషన్ పెట్టారని అంచనాకు వేయొచ్చు. పైగా కెప్టెన్ గా ఉన్న తనుజకి ఎవరు ఎంతమంది నామినేట్ చేయొచ్చు అనే పవర్ తో పాటు ఈ సేవింగ్ పవర్ కూడా ఇవ్వడాన్ని బట్టి చూస్తే ఇదంతా పక్కా స్క్రిప్ట్ లో భాగమే అన్నట్టుగా ఉంది ఈ వారం నామినేషన్ ప్రక్రియ. మీరేమనుకుంటున్నారా? ఇది స్క్రిప్ట్ అనుకుంటున్నారా, రియల్ అనుకుంటున్నారా? నాకైతే కామెంట్ చేయండి. ఇలాంటి బిగ్ బాస్ కంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.